కాచే చందాని చిరుగాలి మౌనంగా వీచే వెన్నెలూసే వెన్నెలు కాచే చందాని చిరుగాలి మౌనంగా వీచే స్వప్నాలలోన స్వప్నాలు గంటూ స్వర్గాలలో దేవాలయాలు హాయిగా నీరుక నిదురించాలో అమ్మ ఒక్క ఉదుటిని బారిపోయాడుగా డ్యూయెట్లన్నీ గియెట్లు అయిపోయినాయి. అమ్మా ఏమిటే ఏదో రెండో గొంతు వినపడ్డట్టుంది. నాదేనమ్మా. అవునమ్మా, 2 గొంతులతో సాధన చేస్తున్నానమ్మా. చెయ్యమ్మా. సరే, రెండు స్థానాల్లో పడితే దండిగా డబ్బులు ఇస్తామంటున్నారు కాంట్రాక్టర్లు. రత్తయ్య గారు ఇస్తానన్నాడే. అవునమ్మా. సిగరెట్లు తెస్తాననే దేలా, చుట్టపుగా తెస్తాననే దేలా, వాడి మాటలు చుచ్చు స్వామి శరణం అమ్మా. అందుకని అమ్మా ఆయన స్వామేనమ్మా, కాదని నేను ఎందుకు అంటానమ్మా. చెప్తే వేరే వాళ్ళకి పురమాయించాడంట. వాళ్ళు అది వరదలు ఉన్నాయి కదా, అది ఎక్కువ పారుతుందంటే అవతల ఆగిపోయారు. అయిపోయారు, అందుకని తేలేదు. సరే నువ్వు ఇంటికి వెళ్ళమ్మా, మా తల్లి కదే వెళ్ళమ్మా. ప్రేక్షకులందరికీ నమస్కారం. అలాగే నా పేరు జి రత్నశ్రీ, కడప. మీ అందరికీ సుపరిచితురాలని. ఇక్కడితో నా పాత్ర పూర్తయింది. మరలా అందరం బాగుంటే ఆ భగవంతుడి దయ వల్ల మళ్ళీ కలుసుకునేలాగా ఆ భగవంతుడి ఆశీస్సులతో మీ అందరినీ మళ్ళీ కలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా పాత్ర ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదే కదా కావాలి. ఆ చప్పట్లే లేవని ఇంతసేపు నీరసం అయిపోయింది మాకు. గట్టిగా మీరు చప్పట్లు కొడితే ఎంత బాగుండేది ఇంతసేపు కూడాని. పర్వాలేదు, ఇప్పటి నుంచైనా కొట్టండి. ఇక్కడి నుంచి నాటకం ఇంకా బాగుంటుంది. మీరు బాగా ఇలాగే చూసి చివరి వరకు కూడా మా ట్రూప్ అందరినీ ఆశీస్సులు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. తాటిపత్తి యానారెడ్డి అంటే అందరం పెద్ద అబ్బాయి అని అంటుంటాము. ఇతను చిన్నతనం నుంచి కూడా మా పెదనాళ్ళ దగ్గర పనికి వచ్చేవాళ్ళు. మేమేమో బడికి పోయి ఇద్దరం కలిసి మెలిసి ఉండేవాళ్ళం. కానీ పెద్ద అయినాక కూడా ఒక 10 సంవత్సరాలు కలిసి మెలిసి ఏదైనా గ్రామ దేవతలకు ఏదైనా చేయడానికి కానీ ఎంతైనా కానీ మంచి ప్రోత్సహించేవాడు. కానీ ఇతను కళాకారుడు. మామూలుగా బ్రహ్మంగారి నాటకంలో తొలి సిద్ధి వేసేవాడు. హరిశ్చంద్ర నాటకంలో తొలి హరిశ్చంద్రుడికి వేసేవాడు. ఈయన కూడా కళాకారుడే. అందువల్ల ఈ కార్యక్రమాన్ని నేను మన వాళ్ళు అందరూ చేయాలి బాబాయ్ అని అంటే, కొడుకు కూడా మీరు చెప్పండి అబ్బాయి అంటే ఎవరే హైబ్రిడ్ అని ఆయన చెప్పాడు. మమ్మల్ని బాగానే స్పందించాడు. కాబట్టి ఆ కళకు కూడా న్యాయం చేశానని అనుకుంటున్నాను. ఆయన కళాకారుడు కాబట్టి నన్ను క్షమించాలి.